ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి క్రోధినామ సంవత్సరం కాబట్టి అయితే ఇప్పుడు కేరళ పద్ధతిలో అండి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు వ్యాపారస్తులు కానీ ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చు అంటారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. కుంభరాశి వారికి పేర్లను కుంభం ఉంది కాబట్టి అదృష్ట కుంభము రాబోతుంది. అదృష్ట కుంభం ఎప్పుడైనా వీళ్ళకి చేసేవంటి వ్యాపారస్తులకి ఏదైనా కూడా కావచ్చు, ఎన్ని రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి అదృష్టం అటువంటి యోగం కనపడుతుంది. గురుగారు మరి ఈ నెలలో పడుతుందా, వచ్చే నెలలో పడుతుందా, అవతల నెలలో పడుతుందా అనేది ఒక మాదిరి డౌట్ ఉంటుంది. మీకు 2024 నుంచి 2025 వరకు ఈ యొక్క 12 మాసంలో ఎప్పుడైనా కూడా మీకు ఈ యొక్క యోగం పట్టబట్టి ఉంది. దీనివల్ల మీరు అది వచ్చిన వంటి డబ్బుని చాలా జాగ్రత్తగా మీరు భద్రపరచుకొని మీరు ఉపయోగించుకోవాలి. ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, ఏదైనా తెచ్చుకోవాలన్నా తెచ్చుకోవచ్చు, ఏదైనా కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి కుంభరాశి వాళ్ళకి విదేశ ప్రయాణానికి చాలా చక్కటి ఈ సంవత్సరం మంచి అవకాశం ఉంది. బ్రహ్మాండంగా ప్రయత్నం చేసుకోవచ్చు. మీరు కుంభరాశిలో ఉన్నవంటి అమ్మాయిలకు అబ్బాయిలకు అంటే ఆ రాశికి పుట్టిన వాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళకి విదేశ ప్రయాణంలో చూసేవంటి సంబంధాలు కూడా ఖాయం కావడం జరుగుతుంది. కొంతమంది బయట సంబంధాలు చూస్తుంటారు. సో ఆ బయట సంబంధాలు దగ్గర దాకా వచ్చి ఇది ఎందుకంటే అక్కడికి చేసుకుంటే అక్కడ సెటిల్ అయిపోయవచ్చు, చక్కగా మంచిగా అన్ని విధాలుగా అవుతుంది. కాబట్టి ఎందుకంటే ఆ అబ్బాయి ఎంసెట్ ఏదో చదివి ఉంటారు, ఎంటెక్ చేసి ఉంటారు. ఈ మధ్యకాలంలో అవే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి విదేశాల్లో కూడా సెటిల్మెంట్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది, మంచి స్టూడెంట్స్కైనా. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి తల్లికైనా తండ్రికైనా విదేశాల్లో ఉన్నటువంటి అల్లుడో కూతురో కోడలో ఎవరో ఒకరు సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పోతే కుంభరాశి వారికి ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్కువ శాతం దుర్గా సప్త పారాయణము ఒకవేళ వీళ్ళకి చదవడానికి రాకపోతే నిరంతరంగా వీళ్ళు ఏంటంటే యూట్యూబ్స్లో కానీ మళ్ళీ లేదంటే మెమరీ చిప్ పెట్టుకొని కూడా మీరు వినవచ్చు, అదే ఇబ్బంది లేదు. లేదంటే బుక్స్ కూడా ఉంటాయి దేవి, అది చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మొన్నటిదాకా గుప్త నవరాత్రులు వరహాన మన శ్యామళాదేవిది వెళ్ళింది కాబట్టి తర్వాత కొన్ని ఇటువంటి నవరాత్రులు ఎన్నో నవరాత్రులు వస్తున్న సమయంలో వీళ్ళు కుంభరాశి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి దేవి ఉపాసన చేయటం వల్ల అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి కుంభరాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళ మైండ్ అంతే ఎప్పుడు కూడాను సోషల్ మైండ్గా ఉంటుంది, సోషల్గా మూవ్ అవుతారు. ప్రతిదినం కూడాను వాళ్ళని ఏమంటారు దాన్ని ఫ్రెండ్లీగా అనుకుంటారు. కానీ వీళ్ళు వెన్నపోటు పొడుస్తారా, వీళ్ళు మోసం చేస్తారా, దాన్ని ఏం ఆలోచించారు. ప్రతి వాళ్ళు కూడా మన వాళ్ళు కదా, మన ఇదిగానే ఆలోచించుకొని ముందుగా వెళ్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఎటువంటి కూడా భయపడే విషయం లేదు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఆ దుర్గాదేవి ఎప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా ఇది చేయాలి. వాస్తవానికి వీళ్ళు ఎక్కువ శాతము నీళ్లు దానం చేయటం చాలా అద్భుతం. ఇప్పుడు వచ్చే వేసవి కాలంలో నీళ్లు అంటే ఎక్కడైనా వీళ్ళు బయటకు ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా వృద్ధులు బయట కూర్చుని ఉన్నారనుకోండి, ఓ కాటన్ వాటర్ బాటిల్స్ తీసుకొని మామూలుగా చెప్పులు విప్పి వాళ్ళకి నీళ్ళు ఇవ్వటం, లేదంటే భోజనం ఇవ్వటం, అటువంటి దానం చేయటం వల్ల కూడా వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. కుంభరాశి వాళ్ళు ఇంకోటి ఏంటంటే మీరు అనుకున్నట్టుగా ఇల్లు కట్టడం, ఉద్యోగం రావటం, బయటికి వెళ్ళటం అన్నీ కూడా ఈ సంవత్సరం అన్నీ జరుగుతుంది. అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఏ విధంగా ఉండొచ్చండి? ల్యాండ్ రియల్ ఎస్టేట్ కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఆఫర్స్ వస్తాయి, మంచి డెవలప్మెంట్స్ కనపడుతూ ఉంటుంది, మంచి అద్భుతమైన యోగం కనపడుతుంది. ఏది భయపడే విషయం లేదు, చాలా చక్కగా ఉంటుంది. కానీ ఏదైనా వెనక ముందు ఆలోచించుకొని అడుగు వేయండి, మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉండొచ్చండి? వివాహానికి సంబంధించిన వాళ్ళకి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. 1, 2, 3 ఫెయిల్ అయిన తర్వాత కూడా మీకు 5వ సంబంధం ఖాయం కాబోతుంది. అది కూడా విదేశ ప్రయాణం, విదేశీయుడు అంటే సముద్ర దాటిన వంటి సంబంధాలు రావటం అని వస్తుంది. అలానే ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిది? కుంభరాశి వాళ్ళు దుర్గాదేవి ఆలయం దర్శనం చేసుకొని
ఆ అమ్మవారికి కావలసినటువంటి చిత్రాన్నము, పొంగళ్ళు నైవేద్యం పెట్టడం చాలా విశేషము. ఆ పొంగల్లో కూడాను చాలా కట్పొంగలై ఉండాలి. అంటే దీంట్లో 2 పొంగలు ఉంటాయి. ఒకటొచ్చేసి బెల్లంతో తయారు చేసినటువంటి పొంగలు, ఒకటేమో మిరియాలతో పోపు చేసినటువంటి పొంగలు. ఆ మిరియాలతో పొంగలు చేసిందొచ్చేసి జీడిపప్పుతో తయారు చేసినటువంటి పొంగలు మాత్రానే ప్రత్యేకంగా నెయ్యి పోసి అమ్మవారికి నివేదన పెట్టడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పొంగల్‌ని ఓ 10 మంది మహిళలకి పసుపు, కుంకుమతో ఇచ్చి ఆ పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుత ఫలితం లభిస్తుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్తే.